హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఇలా ఇంట్లో అయితే సింపుల్గా పూజ చేసుకొని ఇంటి చుట్టూ దీపాలు పెట్టుకొని అదే రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. అటే వెళ్ళాము. ఇక్కడ బయట చూడండి, అసలు ఒక్కొక్క షాపు బిల్డింగ్స్ అన్ని లైటింగ్స్ తో వెలిగిపోతున్నాయి అసలు. ఇక వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి అన్నయ్య వాళ్ళు బాంబుల షాపింగ్ చేసేసి వచ్చేసారు. చూడండి ఎన్ని రకాల బాంబులు తీసుకొచ్చారో, క్రాకర్స్, బాంబులు. నాకైతే అసలు చిన్నప్పటి నుండి బాంబులు అంటే చాలా భయం. నేను ఒక్కసారి కూడా బాంబులు పేల్చలేదు. మీలో నాలాగా ఎంతమందికి బాంబులు అంటే భయమో కామెంట్ చేయండి. ఇక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నేనైతే చిచ్చుబుడ్డి వెలిగించడానికి ట్రై చేస్తున్నాను, కానీ నాకున్న భయానికి అది వెలగనే లేదు. ఇక లాస్ట్ కి మా ఆయనే వెలిగించేశాడు. అంత భయం మరి నాకు. ఇక ఇక్కడైతే అందరం కలిసి క్రాకర్స్ అయితే తిప్పుతున్నాము. ఆ క్రాకర్స్ కూడా ఎక్కడ మనకు కాలుతుందో అని ఫుల్ భయం వేసింది నాకైతే. వీళ్ళే అన్నమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్ గా ఇక్కడైతే నేను ఒక్కదాన్నే చిచ్చుబుడ్డినైతే వెలిగించేశాను. భయపడుకుంటూనే వెలిగించేశాను. కానీ లాస్ట్ లో నేను వెళ్ళేటప్పుడు వెనుకున్న అన్నయ్యకైతే క్రాకర్స్ అంటించేశాను. ఈ దీపావళికి చిచ్చుబుడ్డితో ఓపెన్ చేశాను. నెక్స్ట్ దీపావళికి బాంబులు కూడా పేల్చాలనుకుంటున్నాను. ఇక చూడాలి నెక్స్ట్ దీపావళికి ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, ఇక బాంబులు అయితే ఎలా పడేసామో ఆల్రెడీ ఇక సగానికి వచ్చేసాయి. ఇక మా క్రాకర్స్ చిచ్చుబుడ్డీలు అయిపోయాక వాటిని కొంచెం బ్రేక్ ఇచ్చేసి మా వాళ్ళైతే బాంబులు అయితే పేలిచ్చేస్తున్నారు. చూసేయండి, అసలు దీపావళి అంటేనే అసలు ఒక రకంగా డెకరేట్ చేసుకుంటాం కదా ఇళ్ళను. లైటింగ్స్ తో, దీపాలతో చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే. ఇక్కడైతే ఇక అన్నయ్య అండ్ మా ఆయన కలిసి భూచక్రం అయితే వెలిగించేశారు. ఆ భూచక్రం మా ఆయన వెనకాలనే వచ్చేస్తుంది చూడండి. అలా ఇక కింద పేల్చడం అయిపోయిన తర్వాత బిల్డింగ్ పైకి అయితే ఎక్కాము. అసలు ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. లైటింగ్స్ తో వెలిగిపోతున్నాయి బిల్డింగ్స్ అన్ని. ఇక్కడ పైన కూడా ఇక చిచ్చుబుడ్డి క్రాకర్స్ అయితే పేల్చడం స్టార్ట్ చేసేసాము. కింది కంటే ఎక్కువ పైనే పేల్చాము. అసలు చాలా రాకెట్స్ కూడా పెట్టాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు పైన. కొన్ని రీల్స్ కూడా చేశారు. ఫుల్ ఫన్ ఉండే అసలు.
ఇలా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఇక అప్పటికే టైం అయితే 10 అవుతుంది. ఇక డిన్నర్ చేయాలనేసి కిందికైతే వచ్చేసాము. పండగ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వెజ్జే ఉంటుంది. వదిన అయితే సాంబార్ చేసింది. సాంబార్లోకి అప్పడాలు అలాగే గోంగూర చట్నీ కూడా ఉంది. ఇక అందరం అయితే అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక అందరం కలిసి డిన్నర్ చేసేసి వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి మా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలోనే ట్యాంక్ బండ్ దగ్గర కూడా కొద్దిసేపు అలా ఆగాము. నార్మల్ టైంలోనే ట్యాంక్ బండ్ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. అలాంటిది ఇక పండగ రోజు లైటింగ్స్తో ఎలా వెలిగిపోతుందో, ఎంతమంది ఉంటారో మీరే చూసేయండి అసలు ఎలా ఉందో. అంతే అండి ఈ వీడియో. పండగ రోజు అయితే ఇలా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.